వీళ్ళు ఎంతోమందికి పనసకాయ అంటే ఇష్టం. దీన్ని కట్ చేయడం ఎంతో కష్టం. ఎంత ఇష్టమైనా కానీ కట్ చేయడానికి భయపడి చాలామంది తెచ్చుకోరు, బయటే తినేస్తాం. మేమైతే ఈరోజు తెచ్చుకుందామని తీసుకొచ్చేసాం పనసకాయని. ఇప్పుడు రిలయన్స్లో కూడా అమ్ముతున్నారు పనసకాయ. కేజీ 25 అంట. మేము తెచ్చింది అయితే 8 కేజెస్ ఉంది పనసకాయ. దీన్ని కట్ చేయడానికైతే నాకు 2 hours పట్టింది. ముందుగా చేతికి ఆముదం, కత్తికి ఆముదం అప్లై చేసేసుకోవాలి. తర్వాత ఈసారి ఈ కవర్ కూడా కట్టేసుకున్నాను, ఆముదం అప్లై చేసుకున్నా కానీ చేతికి ఏం కాకూడదని, లేదంటే బంక బంక అవుతుంది ఎంత ఆముదం రాసినా. మా ఆయన హెల్ప్ కూడా తీసుకున్నాను కట్ చేశాక దీన్ని ఓపెన్ చేయడానికి. అబ్బాయి ఎంత కష్టంగా ఉంటుందో ఇది ఓపెన్ చేయడము. మా ఆయనకి ఎలా పట్టుకోవాలో నేర్పిస్తున్నాను. మా ఆయన ఫస్ట్ టైం వచ్చారు ఓపెన్ చేయడానికి, ఎప్పుడు చేయడు, ఎప్పుడు నేనే చేసుకుంటాను ఒక్కదాన్నే. ఈసారి చాలా పెద్దదనమాట, 8 కేజెస్ ఇది. అందుకని కష్టం అనిపించి పిలిచాను, బరువుగా బండగా ఉంటే. చూడండి ఎంత కష్టపడాలి. పెద్ద సైజు అయితే, కొంచెం చిన్న సైజు అయితే ఈజీగా వచ్చేస్తుంది. పెద్ద సైజు కాబట్టి ఓపెన్ చేయడం చాలా కష్టం అనిపించింది. ఇది ఓపెన్ చేయడానికి 2 hours పట్టింది కాబట్టి ముందే వంట పని అంతా ఫినిష్ చేసేసుకొని దీన్ని కట్ చేసేయడానికి కూర్చున్నాను. కట్ చేసేటప్పుడు ఉన్న కష్టాన్ని మనం తినేటప్పుడు మర్చిపోవచ్చు, అంత బాగుంటుంది పనసకాయ. పనసకాయలో పైన స్కిన్ పనికొస్తుంది, లోపల విత్తనాలతో సాంబార్ చేసుకోవచ్చు, లేదంటే వండుకొని ఉడకపెట్టుకొని తినచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది పనసకాయ. పనసకాయ చూసినప్పుడల్లా ఒకటి గుర్తొచ్చేస్తుంది, తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు అనే పొడుపు కదా. దానికి ఉదాహరణ ఈ పనసకాయ. పైన గట్టిగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. తల్లి మనసు సున్ని మెత్తగా ఉంటుంది, శుద్ధి మెత్తగా. దానికి ఉదాహరణ ఈ పనసకాయ. బిడ్డలు రత్నమాణిక్యాలు అంటే దీని లోపల ఉన్న సీడ్స్. ఆ సీడ్స్ కూడా చాలా ఉపయోగపడతాయి, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయంట ఈ సీడ్స్ వల్ల. ఇవి పడేయకండి, ఇవి ఉడకపెట్టుకొని తింటే చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు దీన్నంతా ఓపెన్ చేయాలి. ఇది ఒక పెద్ద టాస్క్ అనుకోండి. కట్ చేయడం ఒక టాస్క్ అయితే దీన్ని ఓపెన్ చేయడం ఇంకో పెద్ద టాస్క్. కట్ చేసేప్పుడు పడ్డ కష్టాన్ని ఇవి తినేప్పుడు మనం మర్చిపోతాం. అంత బాగుంటుంది పనసకాయ. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి.